మన రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని ఈ రీతిగా మీతో ఈ కార్యక్రమం ముఖంగా మేము కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి మరి యొక్క సందర్భాన్ని బట్టి నేను మొదటగా ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ లెంట్ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యాన్ని ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా ఆయన మాటలు వినడానికి ఈ ప్రత్యేక సమయాన్ని ఆయన సన్నిధికి చేరవచ్చిన మెందరిని ప్రత్యేక ప్రభుత్వ అభినందిస్తూ దేవుని వాక్యంలోనికి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, జీవం కలిగిన తండ్రి, మృతుల్లోండి ఆది సంభూతులుగా లేచిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన తండ్రి మరి ప్రశస్తమైన సందర్భము మాకు రక్తమును కార్చి మమ్మల్ని రక్షించడానికి లోకానికి శరీరధారికి దిగివచ్చి మా కొరికి మీరు ఎన్నో శ్రమలను పొందినటువంటి సందర్భాన్ని ఈ శుభ శుక్రవారపు సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక సంగతులు మేము మీ యొక్క వాక్య విలువలు నేర్చుకుంటూ మా అందరికీ సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ ప్రత్యేకమైన సమయము ఈ దినం మరి ప్రాముఖ్యంగా గుడ్ ఫ్రైడే దినం, శుభ శుక్రవార దినం. సర్వలోకమంతా కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన ప్రేమ, త్యాగము, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి ఆయన శిలువ కార్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకొనిచ్చినటువంటి సందర్భం. మనం కూడా ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని మాటలు వినడానికి ఈ సందర్భంలో మనం కూడుకోవడం నిజంగా ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. మూలవాక్యంగా లూకాసు వార్త 23వ అధ్యాయము మనం చూసినట్టయితే 33-34 వచనాలు కలిసి చదువుకుందాం. వారు కప్పాల వండబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొంటకై చీట్లు వేసిరి. పిల్లలు, ఈ సందర్భాన్ని మనము చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. యేసు ప్రభు వారు ఆయన మానవుడికి లోకానికి వచ్చిన ఉద్దేశము ఆయన ప్రతి మనిషిని కూడా పరలోకానికి అర్హులుగా చేయడానికి, జన్మ కర్మ పాపముల నుండి ప్రతి మనిషిని విడుదల చేయడానికి యేసుగా నరరూపధారిగా మానవుడిగా ఆయన సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వము ఈ లోకంలో ఆయన చూపినటువంటి దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనము గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆయన గొప్ప అత్యున్నతమైనటువంటి ప్రేమ, కల్వరి సిలువలో ఆయన చూపినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును, మనం గమనించినట్టయితే మొదటి రాకడ యాదృచ్ఛికంగా లేక ఏదో ఒక మానవులు తమను తాము ఏదో ఒక విధంగా దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని చూపి వెళ్ళిపోవడానికి రాలేదు. కానీ మానవుడిగా ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశము సర్వ మానవాళి యొక్క పాప ప్రాయశ్చితార్థమై, అనగా నీ యొక్క, నా యొక్క, సర్వ మానవాళి యొక్క పాపములను ప్రక్షాళన చేయడానికి నరరూపధారికి లోకానికి వచ్చిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తుగా ఆయన కనబడినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరమండి. ఇది చాలా మనకు దీవెనకరం కూడా. దీన్ని ఎందుకు శుభ శుక్రవారం అంటారంటే, మానవునికి శుభాన్ని ఇచ్చి దేవుడు తాను మన యొక్క పాపాన్ని మోసుకున్నాడు. ఆయన తానే మన పాపములను శిలువ రానుపైన మోసినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా దేవుని వాక్యం చెప్తూ ఉంది ఈ రీతిగా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును అనేటువంటి మాట నమ్మదగినది. ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట అని దేవుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే మానవునికి శుభాన్ని ఇచ్చాడు. తాను అశుభకరమైన అంటే మనుషుని యొక్క పాప సంబంధమైన ఆ రుగ్మతలతో పాపంతో మమ్మకమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తాను వహించి మన యొక్క పాపములను ఆ యొక్క శిలువ మ్రానుపైన భరించిన వాడైనాడు. అందుకని దేవుని యొక్క ప్రేమ చాలా అద్భుతంగా మనకు వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ ఉన్నాడు. దేవుని యొక్క మనస్తత్వం, ఆయన యొక్క గుణలక్షణాల్లో అత్యున్నతమైనది ప్రేమ కదా. ఆ ప్రేమ మన మధ్య ప్రభు చూపుతున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడాను నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందడానికి యేసుక్రీస్తును తండ్రిని దేవుడు అనుగ్రహించినాడు. కనుక ఆయన అనుగ్రహింపబడిన విధానం ఎలాంటిదనగా, ఆయన మనందరి యొక్క పాపముల కొరకై వెలు చెల్లించడానికి దేవుడు తానే కుమారుడికి లోకానికి దిగివచ్చినాడు. అందుకే ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకొనిచున్నాము, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి శిలువ యాగం ద్వారా మానవాళికి అంటే నీకు, నాకు, మనందరికీ కూడాను మరి ఒసగుడినటువంటి మరి యొక్క ప్రయోజనాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మనకు ఈ పూట ధన్యకరం. పిల్లల, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం గురించి మనం విన్నాము. ఆయన ప్రతి మానవుని మరి చూసినట్టయితే వ్యాధుల నుండి, బాధల నుండి, బలహీనతల నుండి, శ్రమల నుండి, ఎన్నెన్నో కష్టతర పరిస్థితుల నుండి చనిపోయిన లాజరు లాంటి వ్యక్తులను కూడా ఆయన తిరిగి లేపిన దేవుడై ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన ప్రజలను ఏ విధంగా రక్షింపగలడో ప్రభు చాలా సూటిగా మనకు ఈ సువార్తల్లో మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ప్రభు తాను వచ్చిన ఉద్దేశము ఆయన శిలువ పైన మరణించటము, ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ నాడు తిరిగి లేవడం. ఈ ఉద్దేశాన్ని ప్రభు తన శిష్యులతో కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వారు సరిగ్గా తెలుసుకోలేకపోయారు. వారికి ఆ విషయాలు కొంచెం కష్టతరంగా అనిపించాయి. యేసు ప్రభువు తన శిలువ మరణాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు
పేతురు నుంచి వచ్చిన స్పందన, ద ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే, పేతురు అంటున్నాడు, అది నీకు దుర్మగునుగాక అన్నాడు. అంటే సిలువను గురించి పేతురు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మరణకరమైన లేక శాపగ్రస్తమైన ఆ సిలువ మ్రానును మోసుకోవడము, వాటిపైన మరణించడము, వ్యక్తి తాను మానవుడి లోకానికి ప్రభు అయిన దేవుడు దిగి వచ్చి ఆయన మనుషులందరి కొరకై తాను వధింపడిన గొర్రెపిల్లగా తనను తాను అప్పగించుకోవడం పేతురుకు చాలా కష్టంగా, బాధగా తోచింది. అందుకే అన్నాడు, అది నీకు వద్దు ప్రభు అన్నాడు, అది నీకు దుర్మగునుగాక అన్నాడు. ప్రభు అంటాడు, సాతానా నా వెనుకకు వెళ్ళు, నా వెనుకకు పో అన్నాడు. ఈ రీతిగా ప్రభు పేతురును ఆయన మరి సరిచేస్తూ నడిపిస్తూ వచ్చినాడు. ఈ లెంట్ దినాలు ప్రత్యేకంగా ప్రభు సరిచేసి నడిపిస్తాడు. లెంట్ దినాలను పాటించడం మంచిది. లెంటులోని సంతోషాన్ని, ధ్యానాన్ని, లెంటులోని పరమార్థాన్ని గ్రహించడం చాలా మంచిది. ఉపవాసం అనేది మన వ్యక్తిగతం. ఉపవాసం ఎంతసేపు ఉండగలవు, ఎన్ని రోజులు ఉండగలవు అనేది నీ వ్యక్తిగత నిర్ణయం. ప్రభువే చెప్తాడు ఉపవాసాన్ని గురించి, నీవెవరితో చెప్పాల్సిన పని కూడా లేదు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో అనేక వాక్యాలు వింటూ మన గురు కూడికల ద్వారా, మా సంఘాల్లో కూడా అద్భుతమైనటువంటి గ్రామ కూడికలు, గురు కూడికలు, మా మందిరాల్లో దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట పట్టణం కేంద్రంగా అనేక ప్రార్థన మందిరాలు, అనేకమైనటువంటి గ్రామాలు, పట్టణాల్లో దేవుని యొక్క సువార్తను మేము దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యల ద్వారా అందిస్తున్నాం. మా మధ్యలో కూడా ఈ లెంట్ ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. ఎందుకనగా యేసుప్రభు యొక్క సిలువను గురించి ధ్యానించడం అది మనకు నూతన శక్తిని కలిగించే అంశం ప్రియులారా. అందుకే సిలువను గురించి మనం సిగ్గుపడడానికి నిమిత్తం లేదు. పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అంటాడు. మనం యొక్క సువార్తను గురించి, లెంట్ను గురించి, ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడడానికి మనం ఏమాత్రం కూడా సంశయించవద్దు అనే విషయాన్ని దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే మనం గమనించినట్టయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన తాను సిలువ మ్రానుపైన మరణించి తాను తిరిగి లేవలసిన విషయాన్ని గురించి శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. అవును, ప్రభు అన్నట్టుగానే ఆ సమయం రాని వచ్చింది. యేసు ప్రభు వారిని అన్యాయపు తీర్పు తీర్చి ఆనాటి ప్రభుత్వము వారు యేసు ప్రభు వారిని సిలువ మరణానికి అప్పగించినారు. యేసు ప్రభు వారు ఇంకా సిలువ వేయబడవలసిన సమయం సమీపిస్తూ ఉంది. ఆయన మనందరి కొరకై ఆయన ఇష్టంగా, సంతోషంగా సిలువను భరించిన వాడు ఉన్నాడు. ఎవరు కూడా సిలువను ఒప్పుకోరు, ఇష్టపడరు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వము క్రూరమైన, బహు భయంకరమైన, జుగుసాకరమైన, చాలా హీనమైనటువంటి సిలువ మరణాన్ని గురించి మనం చూస్తే వారు విధించే శిక్ష అత్యంత నేరస్తులకు వేసే శిక్ష. యేసు ప్రభు వారు నేరస్తుడు కాదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసు ప్రభు వారు తెలియజేశారు కదా. యేసు ప్రభు వారిని గురించి ఆనాడు ఆ రోమా ప్రభుత్వము ప్రభువును చంపడానికి, ఆయన సిలువ మరణానికి అప్పగించడానికి వారు నిర్ణయించినారు. ఎందుకంటే వారి ఉద్దేశము ప్రభువును సంహరించడం ద్వారా, ప్రభువును మరి ఈ లోకం నుంచి వారు ఎలిమినేట్ చేయడం ద్వారా వారి యొక్క క్రైస్తవ్యాన్ని, విశ్వాసాన్ని లేకుండా చేయాలని వారు చాలా మరి కంకణం కట్టుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. యుగాలుగా అదే జరుగుతూ ఉంది. క్రైస్తవ్యాన్ని ప్రేమించే దేవుని ప్రేమను అనేక మంది అనేక రకాలుగా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. కానీ యేసు ప్రభువులోని ప్రేమ, ఆయన త్యాగము, ఆయన ప్రేమ సందేశం ఈ ప్రత్యేక పర్వదినము, ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన ప్రభు నీతో తన ప్రేమను పంచుకుంటున్నారు. ఆయన సన్నిధికి, ఆయన ప్రేమను రుచి రుచి తెలుసుకో. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో, నదీ ప్రవాహములు ఆర్పలేని, నదీ ప్రవాహములు ముంచివేయలేని, అగ్ని జ్వాలలు ఆర్పలేని మహిమగల ఆ ప్రేమను, ఆ సంతోషంతో కూడిన ప్రేమను మీరు కూడా పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మనం చూసినట్టయితే ఆయన ఈ యొక్క సిలువ మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు నేరస్తులను అత్యంత క్రూరమైన శిక్షను, అత్యంత మరి తప్పులు పాపాలు చేసిన వారిని నరహంతకులకు వేసే శిక్ష అండి. అంటే చాలా భయంకరమైనటువంటి ఒక కొరడాతో కొట్టి, ఆ కొరడ అంటే తోలుతో చేయబడిన, చర్మంతో చేయబడినటువంటి ఒక వస్తువు అనమాట. దాన్ని గాయపడేటట్టుగా 2-3 అంగుళాల లోతుగా చర్మము చీలేటట్టుగా ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడు చర్మములోని 3 పొరలు కూడా చీలిపోయి రక్తము స్రవించి వ్యక్తి అపస్మారకంగా పడిపోయి, ఆ తర్వాత ఆ నేరస్తుని ఒక అడ్డుకర్ర, ఒక నిలువు కర్ర, ఆ సిలువ పైన వ్యక్తిని 3 మేకులతో, 2 ఒక్కొక్క చేతులపైన, 2 కాళ్ళపైన ఒక బలమైన మేకును కొట్టి ఆ వ్యక్తిని అలా ఎత్తైనటువంటి కొండ కానీ, ఎత్తైన ప్రదేశంలో కానీ అక్కడ ఆ వ్యక్తిని ఆ విధంగా నిలబెట్టినప్పుడు, ఆ వ్యక్తిని ఆ విధంగా శిక్షించినప్పుడు, ఆ దారిలో వెళ్ళే ప్రజలు కానీ చూస్తే భయంకరమైనటువంటి శిక్షను చూసి ప్రజలు చాలా దుఃఖంతో ప్రజలు భయపడిపోయేవారు. 2-3 రోజులు అన్నపానీయులు ముట్టకుండా మనుషుల సిలువ మరణాన్ని చూసి చాలా భయముతో, చాలా భీతితో ప్రజలు భీతావహమైనటువంటి పరిస్థితులను చూసి చాలా తలడిల్లిపోయేవారు. అలాంటి శిక్ష నేరస్తులకే తగింది. కానీ యేసు ప్రభు ప్రేమగలని మహాదేవుడు మానవులందరి కొరకే తన ప్రేమను పంచడానికి, మన ప్రతి మనిషిని పాపం నుండి విడుదల చేయడానికి రక్షకుడికి లోకానికి వచ్చిన ఈ మహాదేవుడు ఆయన మనందరి కొరకై ఈ గొప్ప వేలను చెల్లించినాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ శిలువ మరణాన్ని ఇష్టపడ్డాడు. పౌలు భక్తుడు రాస్తూ సమయంలో చెప్తాడు కదా ఫిలిప్పీ పత్రికలో, ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నవాడై అనే మాట చెప్తాడు. అవును, ఆయన తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందడానికి ఆ రోజు ఇందాక మీకు చెప్పినట్టుగా భయంకరమైనటువంటి నేరస్తులకే అలాంటి క్రూరమైన శిక్షలను వేసేవారు. ఇప్పుడు ఆ శిలువ మరణాన్ని
యేసు ప్రభు వారికి వేయబడినప్పుడు ఆయన దానికి ఒప్పుకున్నాడు, సహించినాడు. ఆయన సిలువను సహించినవాడు. యేసు ప్రభు సిలువను సహించాడు. సో ఈ సిలువను సహించిన అనుభవము మన జీవితంలోని శ్రమలను కూడా మనం సహించిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మన జీవితంలో మనకు ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువను మనం ప్రేమతో సహించాలి. ఆ సిలువను మనం ప్రేమతో ఓర్చుకోవాలి. ఆ సిలువను మనం ప్రేమతో భరించాలి. భరించలేకుండా ఆ సిలువను మనం ఎత్తుకోవడంలో, కొన్నిసార్లు మోయడంలో విఫలమవుతుంటే ఈ లెంట్ ప్రత్యేక సమయము, ఈ శుభ శుక్రవార దినాన దేవుని సేవకుడు మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీవు కూడా యేసు ప్రభు వలె ఈ సిలువ మరణం అనే అనుభవం ఉన్నావేమో, ప్రభుతో ధైర్యపరిచే మాట ఏంటంటే, నీవు సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడిస్తూ సాగిపో. మళ్ళీ నువ్వు వెనుకకు తిరిగిపోవడానికి కాదు, ముందుగా నువ్వు ప్రయాణము సాగిపోతూ ఉండాలి. యేసును చేరే వరకు, లేక ప్రభువే మనల్ని చేరే వరకు ఈ ప్రయాణం సాగుతూ ఉండాలి. ఈ ప్రయాణంలో ఎలాంటి గ్యాప్ ఉండడానికి వీల్లేదు. ఈ ప్రయాణంలో ఎలాంటి విరామం కానీ అంతరాయం కానీ ఉండడానికి వీల్లేదు. ఈ ప్రయాణం సాగుతూనే ఉండాలి. యేసు ప్రభు కేంద్రితమైన ఈ ప్రయాణాన్ని ప్రభు అయిన దేవుడు ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఇద్దరు నేరస్తుల మధ్య సిలువ వేయబడ్డారు. లూకా సువార్తికుడు రాస్తూ 23వ అధ్యాయం, ఇందాక మనం చదివిన మూల వాక్యంలో, వారు కపాలం అనబడే స్థలానికి వచ్చారు. కపాలము అనగా మానవుని యొక్క పుర్రె ఆకారములు, లేక మనుషుని యొక్క తల ఆకారం వలె ఆ యొక్క పర్వత ప్రాంతం ఉందన్నమాట. చాలామంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు, మానవుని యొక్క తల వంటి ఆకారము మొదటి మనుషుడైనటువంటి ఆదాము యొక్క సమాధి ఈ కపాలం అనబడినటువంటి స్థలంలో ఉంటుందని బైబిల్ పండితుల యొక్క విశ్వాసం. చాలామంది ఆర్కియాలజిస్టులు, చాలామంది పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో తమ యొక్క పరిశోధనలను ఈ రోజు వరకు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. చాలా విషయాలు బయలుపడుతున్నాయి. వాక్యము సజీవమైనది. గ్రంథంలో రాయబడిన ప్రతి మాట చక్కని ప్రాధాన్యత, చారిత్రకమైన ఆధారాలను మన జ్ఞాపకం చేసే మాటని మనం మర్చిపోకూడదండి. అవును, అందుకే మొదటి ఆదాము తప్పు చేసి, మొదటి ఆదాము పడిపోయిన, మొదటి ఆదాము శిథిలం చేయబడిన, మొదటి ఆదాము తన జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ యొక్క పడిపోయిన చోటనే కడుపటి ఆదామైన క్రీస్తు ప్రభు సిలువనెక్కినాడు. అందుకే ప్రతి మనుషుని యొక్క విఫలతను, ప్రతి మనుషుని యొక్క కన్నిటిని తొడగల శక్తి యేసు ప్రభు వారి చేతుల్లోనే ఉంది. అందుకే ఆయన సన్నిధికి మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాం. ఆయన సన్నిధికి రండి. మీ సమస్య ఎలాంటిదైనా, మీకున్న శ్రమలు ఎలాంటివైనా, ఆయన సన్నిధిలో మీరు సేదతీరేటువంటి ఒక అమూల్యమైనటువంటి క్షణం మీకు దాచించబడింది. అదే ఆయన గొప్ప రక్షణ. ఆయన బాహువుల కింద ఆయన తన కౌగిట్లో నిన్ను చేర్చుకొని నిన్ను ప్రేమించి రక్షించుటకు ఈ గొప్ప దేవుడు నీ కొరకే తన చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన యావత్ బాధలు బాధనొందిన వాడై దినమంతయు ఆయన తన చేతులు చాపుతూ ఈ రోజు వరకు ఆయన మనం పిలుస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే దైవజనుడు రాస్తూ సమయంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాట గుర్తు చేస్తాడు. ప్రభు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకనాడు దేవుడు అబ్రహాముతో ప్రత్యక్షమై అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తిగల దేవుడను, నేను ఎల్ షద్దాయి దేవుడను, నేను శాశ్వత కాలం ఉండు దేవుడను, నేను అన్ని విషయంలోనూ శక్తి కలిగిన దేవుడను, నేను ఎల్లప్పుడూ ఉండువాడను, నేను ఎల్లప్పుడూ నడుచువాడను, నేను ఎల్లప్పుడూ నీతో జీవించేవాడను. ఇదిగో ప్రభు ఈ మాటలు మనకు గుర్తు చేస్తున్నారు. మీరు అధైర్యపడకుండా ఈరోజు దేవుని సన్నిధిలో మీకున్న ప్రతి చింతను, ప్రతి నష్టమును, ప్రతి కష్టమును, ప్రతి విఫలతను, ప్రతి ఓటమిని మీరు ఆయన సన్నిధి తీసుకురాగలిగితే కృపగల దేవుడు ఆశ్చర్యకరమైన తన విధానంలో మీరు బయటికి తీసుకొని రాగలరు. మీరు పీడింపడుతున్న అప్పుల సమస్య అయినా, మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక నిందాస్పదమైన పరిస్థితులైనా, ఒకవేళ మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి విఫలమైన పరిస్థితులైనా, ఏ స్థితిగతుల్లో ఏ వ్యాధి బాధను మీరు పీడిస్తున్నా ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధి తప్పక మీకు మేలు చేస్తుంది. దేవుడు మీకు తన కృపను, తన సహాయాన్ని అనుగ్రహించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సందేశాన్ని మీకు ఈ ప్రసారం ద్వారా అందిస్తున్నారని దేవుని దాసుని మీతో ధైర్యంగా చెప్పగలను. ఇక్కడ చూస్తుంటే ప్రభు అలాంటి కష్టతర పరిస్థితుల్లో ఆ యొక్క ఇనుప రజను, మరి సీసపు పొడి, ఆ విధంగా జంతువుల యొక్క మరి ఎముకలను, ఈ విధంగా చర్మపు తోళ్ళు వాటిని దట్టించి అలాంటి వస్తువుతో, అనగా కొరడాతో వ్యక్తిని ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు అనమాట, ఇలాంటి దెబ్బలు కొట్టేటువంటి సిలువ మరణానికి యేసుప్రభు వారిని అప్పగించినప్పుడు ఆయన ఆ దెబ్బలన్నీ సహించి ఆ భయంకరమైనటువంటి శ్రమలో కూడా తన వైపు ఇరువైపులా ఇద్దరు నేరస్తుల మధ్య నీతిమంతుడైన మహాప్రభు ఆయన మానవుడిగా నిలబడి ఆయన సిలువ మీద ఆయన మాట్లాడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. 7 సేయింగ్స్ ఆఫ్ ద సేవియర్, 7 అద్భుతమైనటువంటి మాటలు ప్రభు అయిన దేవుడు ఆనాడు సిలువ మీద పలికాడు. అందులో మొదటి మాట క్షమించుమనేటువంటి మాట. అందుకే ఈ సందేశానికి మేము ఇస్తున్న పేరు వీరిని క్షమించుము. ఆయన క్షమించువాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. ఆయన క్షమించమంటున్నాడు. ఎవరిని క్షమించమంటున్నాడు? తను బాధ పెట్టిన వారిని. ఎందుకు క్షమించమంటున్నాడు? ఆయన నైజము గనుక. మనిషి యొక్క నైజము నష్టాన్ని, బాధను ఓర్చుకోలేనిది. మనుషుని యొక్క నైజము ప్రేమ చూపలేని నైజము. మనుషుని యొక్క నైజము ఇతరులను ఓర్చుకోలేని, క్షమించలేని నైజము. దైవ లక్షణము, దేవుని యొక్క నైజము, దేవుని యొక్క విధానం ఏమిటనగా
ఆయన మనుషుని ఓర్చుకునే దేవుడు. ఆయన ఓర్చుకునే దేవుడిని విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఓర్చుకుంటాడు. ఆయన నీకున్న ప్రతి శ్రమను, నీకున్న ప్రతి నిందను ఆయన ఓర్చుకుని దేవుడు కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ కపాలం అనబడిన స్థలములో యేసు ప్రభు వారి ప్రక్కన ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. వారిద్దరు కూడా పాపములు జరిగించిన వారే, వారిద్దరు కూడా నేరములు జరిగించిన వారే. ఆ శిక్షకు వారు పాత్రులని వారే ఒప్పుకుంటున్నారు. కానీ యేసుప్రభు నోట ఏ పాపమును లేదు. ఆయన జీవిత చక్రమంలో ఏ పాపమును లేదు. ఇక్కడ యేసుప్రభు వారు తనను బాధించిన, తనను శ్రమ పెట్టిన, తనను హింసిస్తున్నటువంటి వారితో అంటున్నాడు, తండ్రితో చెప్తూ అంటున్నాడు ఈ మాట, తండ్రి అంటున్నాడు. ఈ మాట చాలా ధైర్యాన్నిచ్చే మాట స్నేహితులారా. తండ్రి అనే మాట, ఈ పిలుపు చాలా శ్రేష్టం. అన్ని సంబంధ బాంధవ్యాల్లో తండ్రి అనే పిలుపు కంటే అత్యంత పవిత్రమైన పిలుపు ఇంకేముంది చెప్పండి. తండ్రి అని దేవునితో యేసుప్రభు వారు అంటున్నారు, తండ్రి అంటున్నారు. తాను వచ్చిన ఉద్దేశం కుమారుడిగా తండ్రితో తన యొక్క సహవాసాన్ని, నిబంధనను దేవుడు మర్చిపోలేని వాడై ఉన్నాడు. అందుకే మన విశ్వాస జీవితంలో ప్రియులారా, ప్రభుతో మన సహవాసాన్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. దేవుని సన్నిధితో, సంఘముతో, సహవాసముతో, దైవ సేవతో, దైవ సేవకులతో, నీ స్థానిక సంఘముతో నీ సహవాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఇలాంటి కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాయి. అయితే మీ స్థానిక సంఘముతో మీరు మంచి అనుబంధం, సహవాసం కలిగి ఉండాలి. మీ సంఘములను అక్కర్లు తీర్చబడిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల కొరకు మీ ప్రోత్సాహాన్ని, ప్రార్థనను కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకులకు అందించడానికి మీరు తోడ్పాటు ఇవ్వవచ్చు. అందుకే మా సంఘం ఈరోజు 4 సంవత్సరాలు అవుతుంది. రమారమి టీవీ మాధ్యమం ద్వారా మా కార్యక్రమాలు ఈరోజు ప్రపంచ తెలుగు ప్రజలకి మా సంఘము, అలాగే ఈ వాక్యం ద్వారా దీవించబడుతున్న ఇలాంటి అనేక మంది పరిశుద్ధులు ఇలాంటి కార్యక్రమాలు చేయుతనిస్తున్నారు. తద్వారా మేము ఈ కార్యక్రమాలు నిరాటంకంగా దేశ విదేశాల్లో మన తెలుగు ప్రజలకు రక్షణార్థమై దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మాకు మీకు సహాయం చేస్తున్నారు. అందుకని మీరు ఈ సహవాసాన్ని మీరు విడిచిపెట్టకుండా చూసుకోవాలి. ఆది సంఘం యొక్క ఫౌండేషనల్ వర్డ్స్ ఏంటంటే, ముఖ్యమైన మాట ఏంటంటే, అపోస్తల కార్యం 2:42 వచనం చూస్తే, వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండిరి అంటాడు. సో ఇక్కడ సహవాసం అన్నమాట చాలా ప్రాముఖ్యం. సో తండ్రితో సహవాసాన్ని యేసుప్రభు వారు ఆయన చివరిలో కొనసాగిస్తూనే ఉన్నారు. మనం కూడా ప్రియులారా, మన జీవిత క్రమంలో దేవుడు మనకు అనుగ్రహించిన సహవాసాన్ని చాలా జాగ్రత్తగా మనం కొనసాగించాలి. ఆది సంఘము ఈ ఫౌండేషనల్ వర్స్ అంటే ఈ యొక్క ప్రాథమికమైన వాక్యం మీద సంఘం కట్టబడింది. ఈరోజు కూడా మనకున్న ఫౌండేషన్ అదే. ఏంటో తెలుసా? సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, అపోస్తలుల బోధ, వాక్యానుసారమైన బోధ. పేర్లు మనం పెట్టుకుని సంఘాలకు దేవుడేం పెట్టలేదు. ప్రభు అంటే నా సంఘం అంటాడు. అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం, యేసుక్రీస్తు సంఘం. దేవుని మాకు బట్టి నేను కొన్ని దేశాల్లో వాక్యం అందించాను. మన భారతదేశం అవతల అనేక దేశాలు వెళ్ళడానికి, వాక్యం అందించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు వెళ్ళినట్టుగా అనేక దేశాల్లో సువార్తను అందించడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు. అది దేవుని గొప్ప కృప అయితే, రెండవది మా సంఘం యొక్క ప్రార్థన, మా కుటుంబం యొక్క ప్రోత్సాహము, అలాగే మీలాంటి పరిశుద్ధుల యొక్క మరి ప్రార్థనలను కూడా నేను నమ్ముతున్నాను. మనం చూసినట్టయితే అనేక ప్రదేశాల్లో చూస్తున్నప్పుడు చాలా ప్రదేశాల్లో ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే, వెళ్తే ఏమిటంటే, చాలామంది సహవాసాన్ని పట్టించుకోరు. దేవుని మందిరానికి వస్తారు తప్ప ఆ సహవాసం పట్ల తగిన జాగ్రత్త కానీ, తగినటువంటి బాధ్యతలు కానీ లేకుండా జీవిస్తారు. ఈ లెంట్ మరొకసారి ఏం గుర్తు చేస్తుందంటే, దేవుని సంఘముతో, సహవాసముతో, దేవుని వాక్యంతో నీవు నడుచుట మానకూడదని తెలుసుకోవాలి. దేవుని సహవాసముతో, మందిరముతో ఈ సహవాసాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎప్పుడు విడిచిపెట్టొద్దు. సహవాసంతో సాగిపోవాలి. దేవుని వాక్యంతో మమేకం అవ్వాలి. దేవుని సన్నిధితో ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగతంగా కానీ, సంఘ సహవాసాన్ని కానీ విడిచిపెట్టకుండా నడుచుకోవాలి. ఇది లేనప్పుడు సంఘము ఆత్మీయంగా మరి బలపడదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేశం బాగుంటుంది. కుటుంబం బాగలేదనుకోండి, సంఘం కూడా పాడైపోతుంది. సంఘం పాడైపోతే దేశం నష్టం కలుగుతుంది. సో సంఘము యొక్క ఉద్దేశము, దేవుడు కట్టిన 3 సంస్థలు, అనాదిగా సృష్టిని కట్టాడు. ఈరోజు దేవుడు కుటుంబాన్ని కడుతున్నాడు, తద్వారా సంఘమును కడుతున్నాడు. సో 3 బిల్డింగ్స్ దేవుడు కడుతున్న 3 స్థలాలు. మొదటిది ఆయన సృష్టిని కట్టాడు, రెండవది కుటుంబమును కడుతున్నాడు, మూడవది ఆయన లార్డ్ ఈజ్ బిల్డింగ్ హిజ్ టెంపుల్, దేవుడు తన మందిరమును కడుతున్నాడు. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కట్టు దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. ఆయన కడుతూ ఉన్నాడు, మీ కుటుంబాన్ని కూడా కట్టాలని కోరుకుంటున్నాడు. మీరు ఈ ప్రత్యేక సమయాన వాక్యం వినిచుండగా దేవుడు మిమ్మల్ని కట్టువాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నన్ను కట్టుము అని ప్రార్థన చేయండి. ప్రభువా నా జీవితాన్ని కట్టుము, దేవా నా జీవితాన్ని నీవు కట్టుము. దేవుడు ఎవరిని కడతాడో తెలుసా? తగ్గింపు గలవారిని, దేవుని తట్టు నడుచుకునే ఆశ గలవారిని, దేవుని తట్టు జీవించేటువంటి ఒక మంచి మనసు గలవారిని ఆయన తట్టు రాగలిగితే దేవుడు నిన్ను కడతాడు. లేకపోతే ఆయన కట్టడు. నేర్పరినటువంటి శిల్పకారుని వలె దేవుడు నిన్ను కట్టడానికి మంటి గద కుమ్మరి చేతిలోకి వచ్చినట్టుగా ఆయన చేతుల్లోకి మీరు రండి. ఒకవేళ మీరు బాగా జ్ఞానం గలవారైనా, ప్రభు నన్ను కట్టు అంటే ఆయన కట్టలేడు. దేవుడు గొప్పవారిని ఎన్నిక చేసుకోలేదు. నాలాంటి సామాన్యులను, నీలాంటి సామాన్యులను ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు తలుచుకుంటే గొప్ప గొప్ప రాజులు ఉన్నారు ప్రపంచంలో, చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వారు ఎవరు నన్ను పిలుచుకోలేదే? ప్రభు పిలుచుకున్నాడు వెర్రివారిని, ఆయన పిలుచుకున్నాడు సామాన్యులని.
దేవుడు ఇంకా చెప్పాలంటే ఆయన వెర్రివారిని అంటే ఫూలిష్ పీపుల్, ఇంకా చెప్పాలంటే ఏం యోగ్యత లేని వారిని, వారి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. సామాన్యమైన వ్యక్తులను దేవుడు నా సేవలో కూడా అలాంటి కృపనిచ్చాడు. 26 సంవత్సరాలుగా నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. అనేక మందిరాలు కట్టడానికి, అనేక వేల మందికి వాక్యాన్ని అందించడానికి, అనేక గొప్ప గొప్ప పరిచర్యలు కార్యక్రమాలు నా దేవుని కొరకు చేయడానికి ప్రభు నన్ను గత 26 సంవత్సరాలుగా ఆయన సేవలో దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. అనేక వేల కొలది ప్రజలకు దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా చేసినాడు. ఇది ఎలా సాధ్యమైందంటే ఏదో గొప్ప పేరుండడం వలన కాదు, ఇంకేదో గొప్ప సాహసం చదువు వలన కాదు. నేను కూడా చదువుకున్నాను చాలా చదువులు, వాటి వలన కూడా కాదు. ఆయన కృప వలన దేవుడు నాకు కృపనిచ్చినాడు. మీతో మనవి చేస్తున్నాను, మన కేపబిలిటీ, మన ఎబిలిటీస్, మనకున్న జ్ఞానం పనికిరాదు. దేవుని దగ్గరికి వచ్చిన నీవు తగ్గించుకున్నప్పుడు ప్రభు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలడు. అందుకే ఆయన క్షమించేవాడు. తండ్రితో సహవాసాన్ని యేసుప్రభువు వారు విడిచిపెట్టలేదు. ఆయన చివరి సమయంలో కూడా తండ్రితో చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. వీరనగా ఆ చుట్టూన్న ప్రజలు చాలా భయంకరంగా ప్రభువును బాధ పెడుతున్నారు. దూషణలు, చాలా చెడు మాటలు మాట్లాడుతున్నారు. వారి మాటలు నోరుకు హద్దు లేదు. చాలామంది నోటికి హద్దు ఉండదు. కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల పట్ల వారు ఏమనుకుంటారో, వారు ఏం బాధపడతారో అనేటువంటి కనీస మానవ విలువలు కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అందుకే యాకోబు భక్తుడు రాస్తూ అంటాడు, దేవుని వాక్యం చెప్తుంది కదా, నాలుక పాప ప్రపంచం అంట. ఈ నాలుక చాలా చెడ్డది. నోరు మంచిదైతే ఊరు మంచిదని ఒక సామెత ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదంట. నోరు బాగలేదనుకోండి, ఇక ఊరంతా చెడే ఆ మనిషికి. ఆ ఊరిలో కూడా ఆ వ్యక్తికి విలువ ఉండదు. కారణం ఏంటంటే సరిగా వాడకపోవడం నాలుకని. చాలామంది నాలుకని ఇష్టానుసారంగా వాడుతూ ఉంటారు. ఏ మంచితనం, ఏ మంచి మాట, హంబుల్నెస్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబాల్లో కూడా చెడ్డ పేరే ఉంటుంది. ఊర్లో చెడ్డ పేరే, బంధువుల మధ్య చెడ్డ పేరే, సంఘంలో చెడ్డ పేరే. దీనివల్ల వ్యక్తికి వచ్చే ప్రయోజనం, దేవునికి వచ్చే మహిమ కూడా ఏమీ ఉండదు. అందుకే నాలుకను సాధుపరుచుకుంటే మంచిది. నాలుకను సాధుపరుచుకోలేకపోతే చాలా కష్టాలు వస్తాయి, చాలా కష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. మన నాలుక మంచిదైంది అనుకోండి, మనతో అందరూ చక్కగా మాట్లాడగలుగుతారు, అందరూ మనల్ని ప్రేమించగలుగుతారు. అందుకే జ్ఞాపకం చేయబడుతున్న మాట, తన ముందు దూషిస్తున్న ప్రజలను యేసుప్రభు వారు క్షమిస్తున్నారు. తండ్రితో అంటున్నాడు, వీరిని నీవు క్షమించమన్నాడు. ముందు నీవు క్షమిస్తే తండ్రి కూడా క్షమిస్తాడు. కొంతమంది ఇతరులను క్షమించరు. వారి మనసులు ఎప్పుడు ఏదో పెట్టుకుంటూ ఉంటారు. ఆ మనసు అంతా ఏదో మాట్లాడుతూ ఉంటుంది. లోకంలో ఉన్న చెడు సంగతులు, చెడు విషయాలను బాగా నింపుకొని ఇతరులను కూడా చాలా ద్వేషించి ఇతరుల పట్ల ఏహ్య భావంతో కొన్నిసార్లు నష్టకరమైన మాటలను పలుకుతూ ఉంటారు. దీనివలన దేవునికి మహిమ రాదు ప్రియులారా. ఈ మాటల వల్ల మనుషులు నీకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రభు కొరకు కొంతమంది మనుషులను సంపాదించండి. దేవుని కొరకు కొందరికి సువార్త కొరకై సాక్ష్యం ఇవ్వండి. మీ సంఘములో మీరు ప్రేమగా, సఖ్యతగా పలకండి. సంఘంలోని పెద్దలతో, సంఘంలోని చిన్నలతో ప్రేమగా, గౌరవప్రదంగా మాట్లాడండి. పురుషులు పురుషులతోనే మాట్లాడండి, స్త్రీలు స్త్రీలతోనే మాట్లాడండి. సంఘంలో అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దాని ద్వారా సాక్ష్యం కూడా సంఘంలో బాగుంటుంది. ఈ రీతిగా పరిచర్యలో కూడా ఉపయోగపడాలి, పవిత్రమైన మనసుతో ఉపయోగపడాలి, క్షమించే హృదయంతో కూడా ఉపయోగపడాలి. యేసు ప్రభు వారు తండ్రితో చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. చాలా ఉన్నతమైన మాట స్నేహితులారా. అందుకే ప్రభు తనను బాధిస్తున్నటువంటి, తనను బాధ పెడుతున్న వ్యక్తులను ఆయన వారిని క్షమించిన వాడు. వారిని క్షమిస్తూ అంటున్నాడు, తండ్రి నువ్వు కూడా వీరిని క్షమించము, వీరిని క్షమించమని ఈ శీర్షిక ద్వారా దేవుని వాక్యం మనం వింటున్నాం. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులారా, ప్రభు వాక్యం మీరు వింటుండగా మీరు ఇంకా క్షమించలేని వారిని ఈరోజు క్షమించండి. మీ లిస్టులో ఇంకా నేను ఈ వ్యక్తిని క్షమించలేదు అనే మాట ఎవరి మీద ఉంటే వారిని ఇప్పుడే మీరు తుడిచిపెట్టి వారితో మీరు ప్రేమగా పలకరించండి, మాట్లాడండి. మీరు క్షమించలేని వారు అంటే ఎవరు ఉండకూడదు. ఆయన మనల్ని క్షమించాడు, మనం కూడా క్షమించాలి. మనల్ని ఆయన క్షమించిన దేవుడు కనుక మనం కూడా ఇతరులను క్షమించాలి. మనం క్షమించలేకపోతే సువార్త విని ప్రయోజనం ఉండదు. అందుకే మీకు దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఇక్కడ క్షమాపణ గురించి తెలియపరుస్తున్నాడు. ఆయన మనం క్షమించకపోతే మనం కూడా రక్షణలోకి వచ్చేవాళ్ళం కాదు కదండి. ఆయన మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మన అతిక్రమముల విషయమై, మన నేరముల విషయమై ఆయన క్షమించినాడు. ఎంత గొప్ప సాక్ష్యం! మనల్ని క్షమించిన దేవుడు మనం ఇతరులను కూడా క్షమించమంటున్నాడు. పరులకు ప్రార్థనలు ప్రభు నేర్పిస్తారు కదా, తండ్రి మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని నువ్వు క్షమించుమనే మాట, ఇతరులను క్షమించుము, నన్ను కూడా క్షమించుము అనే మాట అద్భుతమైన మాట. ప్రభువులకు ప్రార్థన నేర్పుతున్నటువంటి మాట మనం గమనించినట్టయితే మా దోషములను క్షమించమనే ప్రార్థన, ఇతరులను కూడా క్షమించమనేటువంటి ప్రార్థన ప్రభు ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనం ఈరోజు క్షమాపణ స్వార్థను బంధించాలి. దేవుడు క్షమించవాడనేటువంటి ప్రేమను మనం చూపాలి. ఇతరుల పట్ల దయ, కటాక్షమును, మంచితనాన్ని చూపాలి. దేవుడు మీకు అవకాశం ఇస్తే ప్రభు మీ జీవితాల్లో అలాంటి ఒకవేళ మంచి మెరుగైన స్థితి ఇస్తే మీ ముందున్న పేదవారి పట్ల కూడా మీరు మంచి ప్రేమను మీరు చూపండి. మీకు తిరిగి భోజనం పెట్టలేని వారికి ఒక పూట భోజనం పెట్టండి. ఈ లెంట్ డేస్ అని కాదు, క్యాలెండర్ డేస్, సంవత్సరంలో ఏ రోజైనా ఎప్పుడైనా మీకు ఏదైనా అవకాశం ఉంటే, మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు తిరిగి భోజనం పెట్టలేని వారికి మీరు భోజనం పెట్టండి. వారికి ఒక భోజనాన్ని కొనివ్వండి. పేదవారిని చూసి కొంత మీరు దయ చూపండి. దేవుడు మీకు పూటపడతాడు. డెఫినెట్లీ ప్రభు మీకు తప్పక సహాయం చేస్తాడు.
సంఘంలోని కార్యక్రమాల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం, మా సంఘంలో అనేక కార్యక్రమాలు దేవుడు మాకు ఇచ్చిన 3 అద్భుతమైన మందిరాలు, ఆరాధన కేంద్రాలు మాకున్నాయి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి గ్రామ పరిచర్య 60 గ్రామాల్లో సేవ మాకు ఇచ్చారు నిజామాబాద్ జిల్లాలో. మా ప్రతి మీటింగ్లో, ప్రతి ఉపవాస కూడికలో, అన్ని మీటింగ్స్లో కూడా దేవుని బిడ్డలందరికీ భోజనం పెడతాం మేము. అది మేము పెట్టడం కాదు, మా ప్రజల యొక్క ప్రేమ, మా సంఘం యొక్క బాధ్యత. వారికి మేము గుర్తు చేశాం. ఎన్ని సంవత్సరాలుగా ఏ కార్యక్రమమైన ప్రజలకు ఆహారం పెడుతూ డే టైంలో జరిగే ప్రతి కూడికలు మ్యాక్సిమం ఎక్కువ సార్లు దేవుని నామంలో అందరికీ భోజనం. అది 100 మంది అయినా, ఒక్కొక్కసారి 1000 మంది అయినా, 200 మంది అయినా, 2000 మంది అయినా, మాకు కలిగినది, మా ప్రజలకు కలిగినది మేము పెట్టడం నేర్చుకున్నాం. అందుకే మాకు దేవుడు అలాంటి కృపను ఇస్తూ ఉన్నారు. దయతో మీరు కూడా మీ సంఘాన్ని ప్రేమించండి. దేవుని రాజ్యం కొరకే మీరు ప్రయాసపడ్డంలో క్షమించటమే కాదు, ప్రేమ చూపటం. అందుకే తప్పైన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుడిని క్షమించాడు. అండ్ లెటర్ ఆన్ ఏం చేశాడు? తర్వాత ప్రశస్త వస్త్రం కట్టమన్నాడు, పాదములకు జోడు తొడగమన్నాడు, చేతికి ఉంగరం పెట్టమన్నాడు. ఆ తర్వాత ఆ వేడుకను చేయమన్నాడు. మంచి కొవ్విన దూడని తెచ్చి వధించండి అన్నాడు. పెద్ద కుమారునికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇలాంటి వేడుక చేయలేదు, కానీ వీడు తప్పిపోయి డబ్బంతా వేస్ట్ చేసి వేశ్యలతో ధనమంతా పాడు చేసి విందు భోజనాలు చేసి వచ్చిన వీడికి మాత్రం చాలా పెద్ద విందు చేస్తున్నాడు. మా నాన్నగారిని కోపంతో మూతి ముడుచుకొని పక్కకి వెళ్ళిపోతున్నాడు. తప్పిన కుమారుడు మాత్రం తన అపరాధాన్ని క్షమించమని తండ్రితో చెప్పడానికి కన్నీళ్ళతో వచ్చాడు. తండ్రి చేర్చుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఆయన సన్నిధిలో నీ తప్పులు, నీ అపరాధాలు ఒప్పుకోగలిగితే ఈ ప్రసారం ద్వారా ప్రభు ఎంతో దయతో నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఆయన సన్నిధికి, ప్రభువా నన్ను క్షమించము, నన్ను క్షమించము. దేవునికి ఇష్టమైనది నిన్ను క్షమించటం. నీకు మంచి ప్రశస్త వస్త్రము కట్టి, ఆయన నీ చేతికి ఉంగరం పెట్టి, నీ పాదములకు జోడు తొడిగించి నిన్ను ఆనందింపచేయడం దేవునికి ఇష్టం. ఆయన సన్నిధిలో చేయాల్సిన ప్రార్థన, ప్రభు నన్ను కనికరించుము, నన్ను క్షమించుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందును నడిపించునుగాక అని దావీదు ప్రార్థించలేదా? తన వృద్ధాప్యములో, తన జీవిత చరమాంకములో దావీదు ప్రార్థన ఈరోజు మనము సవాలుతో తీసుకువెళ్ళితే ఎంత బాగుండు. దయగల నీ ఆత్మ నన్ను నడిపించాలి. దేవా, నేను కాదు నడవాల్సింది, నీవే నన్ను నడిపించాలి. నన్ను క్షమించిన దేవుడు. ఈ ప్రత్యేక సమయాన్ని సహోదరుడ, సహోదరి, దేవుని వాక్యం వినిచుండగా ఈ మాటలు మన హృదయాల్లో ఒక గొప్ప మంటను, చైతన్యాన్ని మనలో కలిగిస్తుండగా ఆయన క్షమాపణ సువార్తను మనం అంగీకరించాలి. ఈ క్షమించిన దేవుని ప్రేమను అందరికీ మనం తెలియపరుస్తూ ఉండాలి. అది మనకు దేవుడు ఇచ్చిన హెచ్చరిక కదండి, అది ఆజ్ఞ కదా. ఈ గ్రేట్ కమిషన్, యు గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్ టు ఆల్ ద నేషన్స్. దేవుడు అన్నాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ క్షమాపణ వార్తను అందిద్దాం. క్షమించిన దేవుని ప్రేమను అందరితో పంచుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రత్యేక సమయాన క్షమించిన దేవుని ప్రేమను స్మరిస్తూ తలుపోస్తున్నాం. మా జీవితపు బ్రతుకంతటికి చాలిన దేవుడు ప్రభువా, మరొకసారి శిలువపై మీరు పలికిన అమూల్యమైన మాటను ఈ ప్రత్యేక సమయాన ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ దయా కటాక్షం కొరకే, మీ క్షమాపణ కొరకే ప్రార్థిస్తూ, ఇంకా మీ సన్నిధికి దూరంగా ఉన్న మా బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ ప్రసారం ద్వారా వారి హృదయాలు మీకు అర్పించుకొని నీటి బాప్తిసం ద్వారా సంఘంలో సభ్యులై ఇంకా విశ్వాసంలో బలపడిన వారి సంఘంలోను సేవలను గొప్ప కార్యాలు చేయటకు వాడుకున్నామని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయాన్ని వాక్యాన్ని విని మీ అందరికీ ప్రత్యేకంగా శుభాలు తెలియపరుస్తూ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండాలని ప్రార్థిస్తూ ఈ గుడ్ ఫ్రైడే ప్రత్యేక సందర్భాన దేవుని కృప కటాక్షం మీకు, మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.